ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పోలవరానికి పీపీఏ సీఈఓ యోగేష్ నేతృత్వంలోని బృందం చేరుకుంది. అక్కడ కొనసాగుతున్న డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో నిర్మాణ పనులను అధికారులు దగ్గరుండి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పోలవరానికి చేరుకున్న సీఈఓ యోగేష్ బృందానికి జలవనరుల శాఖ చీఫ్ పలువురు అధికారులు స్వాగతం పలికారు. Blending is talking that we can bring it to that level. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ యోగేష్ బృంద పరిశీలనలో ఏ అంశాలు తెలుసుకున్నారు అక్కడ పోలవరానికి సంబంధించి? రాజేష్, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూటమి ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసేందుకు సంసిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే కేంద్రం నుండి నిధులు రాబట్టే విషయంలో కానీ క్షేత్రస్థాయిలో పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఉన్న విషయం మనకు తెలిసింది. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇప్పటి వరకు ఎంత మేర పనులు జరిగాయి, విడుదలైన నిధులకు సంబంధించి యూటిలైజేషన్ కరెక్ట్ గా జరిగిందా లేదా అనే దాంతో పాటుగా పెండింగ్ పనులు ఏవేవి ఉన్నాయనే దాని మీద పరిశీలన చేయడానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ యోగేష్ పైతాన్కర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో అధికారుల నుండి ఆయన ఇప్పుడు జరుగుతున్న పనుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొత్తగా కొడుతున్న డయాఫ్రమ్ వాల్ తో పాటుగా గ్యాప్ 1, గ్యాప్ 2 లో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు, అదే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ కు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో ఆయన పర్యవేక్షించడం జరిగింది. పనుల పురోగతిని నిర్మాణ సంస్థ ప్రతినిధులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ యోగేష్ పైతాన్కర్ కి చెప్పడం జరిగింది. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కూడా అధికారులు ఆయనకు వివరించడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పర్యటన అనంతరం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని కార్యాలయంలో ఆయన ముఖ్య అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. వారి నుండి సమీక్షా సమావేశం నిర్వహించడంతో పాటుగా నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ పూర్తయినాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే ఆ కాంటూర్ 41.5 కాంటూర్ కి సంబంధించి నిధులు విడుదల చేసిన నేపథ్యంలో మరోపక్క ఇంకొంచెం ఎత్తున 45 మీటర్లకు సంబంధించి నీరు నిలబెట్టడానికి ఎంత మేర నిధులు అవసరం అవుతాయి, దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలను కూడా ఆయన పూర్తి స్థాయిలో అధికారుల నుండి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. పోలవరం ప్రాజెక్టులో పర్యటించిన అనంతరం ఆయన మరలా తిరిగి గన్నవరం అటు నుండి ఢిల్లీ చేరుకుంటారని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్.